హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రోలో టైప్ టూల్ను ఉపయోగించి ఏ విధంగా మన వీడియోకు టెక్స్ట్ ను యాడ్ చేయాలో నేను మీకు ప్రాక్టికల్ గా ఇక్కడ చేసి చూపిస్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న వీడియోకు నేను టెక్స్ట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, టూల్స్ ప్యానెల్ లో మనకు ఇక్కడ టైప్ టూల్ అని కనిపిస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ టైప్ టూల్ అని ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇది మనకు లెఫ్ట్ టు రైట్ రాయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మనకు వర్టికల్ టైప్ టూల్ అని కనిపిస్తుంది కదండి. ఇది టాప్ టు బాటం రాయడానికి ఉపయోగపడుతుంది. నేను మొదట టైప్ టూల్ ను సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టైప్ టూల్ యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ టీ అండి. మీరు కీబోర్డ్ నుంచి డైరెక్ట్ టీ టైప్ చేయడం వల్ల మనం దీన్ని గెయిన్ చేయవచ్చు. ఫ్రెండ్స్, నేను మొదట ఏం చేస్తానంటే ఈ వీడియోకు నేను మొదట్లో టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్లే హెడ్ ను నేను ఇక్కడ మొదట్లో ఉంచాను. అండ్ నెక్స్ట్ టైప్ టూల్ ను సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక రెడ్ కలర్ బాక్స్ అనేది ఇక్కడ ఏర్పడింది, చూసారా. అండ్ నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ టైమ్ లైన్ ప్యానెల్లో ఇక్కడ నాకు ఒక టెక్స్ట్ గ్రాఫిక్ లేయర్ ఇక్కడ ఏర్పడింది, చూడండి, చూసారా. ఇది టెక్స్ట్ గ్రాఫిక్ లేయర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, నాకు టెక్స్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా నేను వెల్కమ్ టు ఏబిసిడి ఎయిర్లైన్స్ అని టైప్ చేశాను. ఇక్కడ నాకు టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ మొదట్లో కావాలి కాబట్టి ప్లే హెడ్ ని ఇక్కడ పెట్టి ప్రోగ్రామ్ మానిటర్ లో క్లిక్ చేసి ఈ విధంగా టైప్ చేశాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ టెక్స్ట్ గ్రాఫిక్ లేయర్ అనేది మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదా షార్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ వీడియోలో మొదట్లో ఈ వెల్కమ్ టు ఏబిసిడి ఎయిర్లైన్స్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. తర్వాత ఇది రాదు, ఎందుకంటే మనకు ఈ టెక్స్ట్ గ్రాఫిక్ లేయర్ అనేది అక్కడ వరకే ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ టెక్స్ట్ అనేది చివరి వరకు ఉండాలనుకుంటే ఈ గ్రాఫిక్ లేయర్ ను ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూసారా, నేను ఇప్పుడు ఎక్స్టెండ్ చేశాను కాబట్టి ఈ టెక్స్ట్ అనేది చివరి వరకు మనకు ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ చివరి వరకు ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ నాకు ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది నాకు ఈ వీడియో రాక ముందే కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియోను కొద్ది ముందుకు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ గ్రాఫిక్ లేయర్ ను షార్ట్ చేసి దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు ఏబిసిడి ఎయిర్లైన్స్ అని వచ్చింది. నేను దీన్ని ఏం చేస్తానంటే సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసి దీనిపైన క్లిక్ చేసి దీన్ని నేను ఈ విధంగా ప్రోగ్రామ్ ప్యానెల్ లో మిడిల్ పోర్షన్ లో తీసుకుంటాను అండ్ యాంకర్ పాయింట్ ని మధ్యలో పెట్టాను. ఫ్రెండ్స్ చూసారా, టెక్స్ట్ ను నాకు ఇప్పుడు మొదట్లో కావాలనుకున్నాను కాబట్టి ఈ విధంగా నేను మొదట్లో తీసుకొని వచ్చాను. ఇప్పుడు చూడండి, ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. వెల్కమ్ టు ఏబిసిడి ఎయిర్లైన్స్ వచ్చిన తర్వాత నాకు ఈ విధంగా ఏరోప్లేన్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ మరొక టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే నాకు ఇప్పుడు ఈ ఫ్లైట్ ఈ పొజిషన్ ఉన్నప్పుడు హ్యాపీ జర్నీ అని ఇక్కడ రావాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే టైప్ టూల్ ను మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ వీడియోలో ఎక్కడైతే మన టెక్స్ట్ కావాలనుకుంటున్నామో అక్కడ ప్లే హెడ్ ను ఈ విధంగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత నేను ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్ లో ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ ఓపెన్ అయింది. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ టెక్స్ట్ గ్రాఫిక్ లేయర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను హ్యాపీ జర్నీ అని టైప్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా హ్యాపీ జర్నీ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఉన్న టెక్స్ట్ గ్రాఫిక్ లేయర్ అనేది అవసరమైనంత వరకు నేను ఈ విధంగా షార్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు హ్యాపీ జర్నీ అనేది కొద్ది వరకు ఈ విధంగా వచ్చి తర్వాత రాదు, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది హ్యాపీ జర్నీ. నెక్స్ట్ నాకు ఈ వీడియోని చివరి వరకు ప్లే చేస్తాను. ఇక్కడ నేను మరొక టెక్స్ట్ ను యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ లో నాకు థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని డిస్ప్లే కావాలని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు టైమ్ లైన్ ప్యానెల్ లో ఎక్కడైతే టెక్స్ట్ డిస్ప్లే కావాలనుకుంటున్నానో అక్కడ ఈ విధంగా ప్లే హెడ్ ను పెట్టి టైప్ టూల్ ను సెలెక్ట్ చేసి మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని ఈ విధంగా టైప్ చేశాను. ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా మనకు టెక్స్ట్ అనేది మనకు వీడియోలో కావాల్సిన ప్లేస్ లో ప్లే హెడ్ ను ప్లే చేసి ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ప్యానెల్ లో టైప్ టూల్ తో క్లిక్ చేసి మనకు రిక్వైర్మెంట్ ఉన్న టెక్స్ట్ ను టైప్ చేసి మనకు అవసరమైన విధంగా ఈ టెక్స్ట్ ను మళ్ళీ షార్ట్ చేసుకోవచ్చు లేదా లెంత్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లే చేస్తాను. చూడండి, మొదట నాకు వెల్కమ్ టు ఏబిసిడి ఎయిర్లైన్స్ అని వచ్చింది. తర్వాత నాకు హ్యాపీ జర్నీ అని టైప్ చేశాను ఈ విధంగా. నెక్స్ట్ నాకు చివరిలో థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని ఈ విధంగా టైప్ చేశాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు టెక్స్ట్ అనేది మనకు వీడియోలో అవసరమైన ప్లేస్ లో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే టైప్ టూల్ లో వర్టికల్ టైప్ టూల్ ఉంది కదండి. ఇప్పుడు నేను వర్టికల్ టైప్ టూల్ ను సెలెక్ట్ చేస్తున్నాను. వర్టికల్ టైప్ టూల్ ను సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానెల్ లో క్లిక్ చేశాను. క్లిక్ చేసి హాయ్ అని టైప్ చేస్తున్నాను. చూసారా,
ఈ విధంగా వర్టికల్ టైప్ టూల్ తో టైప్ చేసినప్పుడు మనకు ఈ విధంగా టాప్ టు బాటమ్ మనకు ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, మనకు టెక్స్ట్ ను యాడ్ చేయడానికి ఇక్కడ మనకు టూల్స్ ప్యానెల్ లో టైప్ టూల్ అనే ఆప్షన్ టైప్ టూల్ తో టెక్స్ట్ ను యాడ్ చేస్తాం. అదే విధంగా మనము టెక్స్ట్ లేయర్ ని యాడ్ చేయడానికి ఇక్కడ మనకు ప్రాపర్టీస్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ న్యూ గ్రాఫిక్ అని కనిపిస్తుంది కదండి. ఇది క్లిక్ చేసినట్లయితే మనకు టెక్స్ట్ లేయర్ అని యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అనేది కనిపించకపోయినట్లయితే మీరు విండోస్ కు వెళ్తే ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అని వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానెల్ లో క్రియేట్ న్యూ గ్రాఫిక్ అనేది కనిపించాలనుకుంటే మనకి ఇక్కడ టైమ్ లైన్ ప్యానెల్ లో ఏది హైలైట్ కాకుండా చూసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని హైలైట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని హైలైట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానెల్ అనేది ఈ టెక్స్ట్ గ్రాఫిక్ సంబంధించి ప్రాపర్టీస్ అని వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఏది హైలైట్ కానప్పుడు చూడండి, ఇక్కడ ఏది హైలైట్ కాలేదు. అప్పుడు నేను క్రియేట్ న్యూ గ్రాఫిక్ ను సెలెక్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది. టెక్స్ట్ తో పాటు వర్టికల్ టెక్స్ట్ ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. నేను ఇక్కడ టెక్స్ట్ ను సెలెక్ట్ చేశాను. చూసారా, న్యూ టెక్స్ట్ లేయర్ అని ఏర్పడింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టెక్స్ట్ లేయర్ మొత్తం సెలెక్ట్ చేసి టైప్ చేయడం ఆరంభిస్తాను. టెక్స్ట్ టైపింగ్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అడోబీ ప్రీమియర్ ప్రో లో టెక్స్ట్ ను మనం టూ మెథడ్స్ లో యాడ్ చేయవచ్చు. ఒకటి టూల్స్ ప్యానెల్ లో టైప్ టూల్ ను ఉపయోగించి, అలాగే ప్రాపర్టీస్ ప్యానెల్ లో చివర్లో మనకి ఇక్కడ క్రియేట్ న్యూ గ్రాఫిక్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ టెక్స్ట్ లేయర్ అనేది ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఇక ఇది ఈ వీడియో అండి. ఈ వీడియోలో మనం టెక్స్ట్ ను ఏ విధంగా యాడ్ చేయాలనేది చూసాం కదండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ విధంగా టైప్ చేసినటువంటి టెక్స్ట్ ను ఈ టెక్స్ట్ కు సంబంధించి టెక్స్ట్ ఫాంట్ అండ్ టెక్స్ట్ ఫాంట్ సైజ్, అలాగే మీకు ఇక్కడ చూసినట్లయితే అలైన్మెంట్స్, అపియరెన్స్ అండ్ ఆల్సో అలైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్, వీటన్నింటి గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక ఇది ఈ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.